హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. గులాబీ మొక్క నుండి ఎక్కువగా ఫ్లవర్స్ తీసుకోవాలంటే నర్సరీ వాళ్ళు ఎలాగైతే కెమికల్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇస్తూ ఉంటారో, మనము ఆర్గానిక్ పద్ధతిలో ఫెర్టిలైజర్స్ మన కిచెన్ నుండి వచ్చే వేస్ట్తో మొక్కలకు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలను అయితే తీసుకోవచ్చండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, గులాబీలు అయితే ఒక్క స్టెమ్కే ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా పూసాయో. ఈరోజు అయితే మంచి ఫెర్టిలైజర్తో మీ ముందుకైతే వచ్చానండి. మన గార్డెన్లో పూల మొక్కలు అయితే ఖచ్చితంగా పెంచుకోవాలి, ఎందుకంటే పాలినేషన్ ప్రాబ్లం అనేది అయితే ఉండదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక గులాబీ మొక్కకే 2 స్టెమ్స్ వచ్చాయండి. దీన్నే ఒక సైడ్ మొత్తం కూడా ప్రూనింగ్ చేశాను. కొత్త చిగుర్లు అనేది ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. ప్రూనింగ్ చేసిన తర్వాత మనకు పైన డైబ్యాక్ సమస్య వచ్చి మొక్క ఎండిపోకుండా ఉండడం కోసం అయితే ప్రూనింగ్ చేసిన వెంటనే అలోవెరాను అప్లై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వైట్ కలరు ఎంత చక్కగా పూసాయో చూడండి. చెట్టు నిండుగా పూసాయి. మన గార్డెన్లో అయితే చాలా రకాల గులాబీలే ఉన్నాయండి. ఇక్కడ చూపిస్తున్నది పన్నీర్ రోజ్ అండి, పింక్ కలరు. ఎంత చక్కగా వచ్చాయో, మొక్కలు కూడా చాలా హెవీగా వచ్చాయి. పూలు చూసారా ఎంత చక్కగా పూసాయో. మందారాలన్నా గులాబీలన్నా ఇష్టపడని వారు ఉండరు కదా. మనకి ఏ ఫెర్టిలైజర్ అందుబాటులో ఉంటే అది ఇవ్వచ్చు. నర్సరీలో అయితే ఎన్పికేతో పాటు కాల్షియం అనేది కెమికల్ రూపంలో అయితే మొక్కలకైతే అందిస్తూ ఉంటారండి. మనమైతే అంతే ఎఫెక్టివ్గా పనిచేసే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే మన మొక్కలకు ఈరోజైతే ఇద్దామండి. ఆ ఫెర్టిలైజర్ ఏంటో చూసేద్దాము. చెట్టు గ్రోత్ బాగా రావడం కోసం అయితే ఫస్ట్ కొద్దిగా వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బనానాని అయితే ఎండలో ఎండబెట్టేసి పౌడర్ రూపంలో చేసుకొని అది తీసుకుంటాను. ఇప్పుడు బనానా తొక్కల్ని ఎప్పటికప్పుడు ఎండలో ఎండబెట్టేసి ఇలాగా పౌడర్ రూపంలో అయితే చేసుకుంటూ ఉంటానండి. ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొక్కల ఎదుగుదల కోసం అయితే వర్మీ కంపోస్టు ఒక 2 గుప్పిళ్ళంతా తీసుకున్నాను. నైట్రోజన్ కోసం అయితే టీ పౌడర్ అండి. పూలు ఎక్కువగా రావడం కోసం పొటాషియం కోసం అయితే బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. గులాబీ మొక్కలు ఎసిడిక్ నేచర్ని చాలా బాగా ఇష్టపడతాయండి. దానికోసం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, కాఫీ పౌడర్ అండి. ఈ కాఫీ పౌడర్ ఇవ్వడం వల్ల pH లెవెల్ని బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, అలాగే సాయిల్ని అయితే ఎసిడిక్గా చేస్తుంది. సో ఈ 4 రకాల ఫెర్టిలైజరు చక్కగా కలిపేసుకొని ఇవ్వడం వల్ల మొక్కలకి కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ అంది చాలా బాగా పూలు పూస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ 4 ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి చక్కగా కలిసే విధంగా మొత్తం కూడా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న ఫెర్టిలైజర్ని సాయిల్ మొత్తం కూడా లూజ్ చేసుకోవాలండి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడే కాదు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి సాయిల్ లూజ్ చేయడం వల్ల రూట్స్కి బాగా ఆక్సిజన్ అంది మొక్కలు దృఢంగా పెరుగుతాయండి. చూస్తున్నారు కదా, ఈ మొక్కకైతే 2 గుప్పిళ్ళంతా వేస్తున్నానండి. ఫెర్టిలైజర్ వేసిన వెంటనే సాయిల్ అనేది ఇలా కప్పేసుకోవాలి. ఇలాగా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి. మీ గార్డెన్ మొత్తం పూలతో నిండిపోతుంది. మరి ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.